ఛ! ఒక్క మాట్లాడుతూ గవర్నమెంట్ జాబ్ పోయిందిరా. ఎందుకురా నీకు గవర్నమెంట్ జాబ్ అంటే అంత పిచ్చి? గవర్నమెంట్ జాబ్ లేని వాళ్ళంతా బతకట్లేదా? ఏంటమ్మా, గవర్నమెంట్ జాబ్ ఎందుకా? ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా? ఎందుకో ఇప్పుడు చెప్తా ఇల్లు. ఒక సంవత్సరం 104 రోజులు శని ఆదివారాలు సెలవు. ఒంట్లో బాలేదు, కంట్లో బాలేదు, తొంట్లో బాలేదని ఇంకో 15 రోజులు సెలవు. అసలు సంవత్సరం అంతా అయిపోయాక 30 రోజులు సెలవు పెట్టాల్సిందంతే. సెలవే పెట్టకుంటే అసలు సెలవు పెట్టి తీరాల్సిందంతే. ఈ శని ఆదివారాలే కాకుండా గాంధీ జయంతి, కృష్ణ జయంతి, గోకులాష్టమి, వినాయక చవితి, సరస్వతి పూజ, దసరా, దీపావళి, ఉగాది, క్రిస్మస్, రంజాన్, జనవరి 1, సంక్రాంతి, జనవరి 26, ఉగాది, బక్రీదు, గుడ్ ఫ్రైడే, మే 1, ఆగస్టు 15 అని ఒక 18 రోజులు సెలవు. ఇవన్నీ కలిపితే 197 రోజులు అయ్యాయి. ఇవే కాక 165 రోజుల్లో రోజుకి 8 గంటల పని. అందులో 30 రోజులు లేటుగా రావచ్చు. ఈ రకంగా చూస్తే సంవత్సరానికి 53 రోజులు మాత్రమే పని. ఇందులో కొన్ని రోజులు బంధులు, స్ట్రైకులు, రాస్తా రోకులు, సచ్చేంత వరకు పింఛను, సచ్చిన తర్వాత మన పిల్లలకు ఉద్యోగము. ఇన్ని సౌకర్యాలు వదులుకొని ఎవడైనా వేరే జాబ్ కోసం ఎందుకు ప్రిపేర్ అవుతాడు?